అమర్ కనిపించకపోవడంతో రాథోడ్ అమర్ కోసం అని చెప్పి బయటకు వెళ్ళి మొత్తం కూడా వెతుకుతాడు. ఎక్కడ అమర్ కనిపించకపోవడంతో తిరిగి ఇంటికి వస్తాడు. బాగా కంగారు పడిపోతూ, అదేంటి రాథోడ్, నువ్వు ఒక్కడే వచ్చావేంటి, ఆయన ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సార్ ఎక్కడ కనిపించలేదు మేడం అని చెప్పి రాథోడ్ కంగారుగా చెప్తూ ఉంటాడు. మేడం, అప్పుడు కొంతమంది మిలిటెంట్స్ మిమ్మల్ని కిడ్నాప్ చేశారు కదా, అప్పుడు సార్ వాళ్ళందరినీ కొట్టి అరెస్ట్ చేయించారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జైలు నుండి రిలీజ్ అయ్యారు. వాళ్ళు సార్ని ఏం చేస్తారోనని కంగారుగా ఉంది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే బాగా కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు వాళ్ళంతా కూడా జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. నీ ప్రయాణానికి అన్నీ సిద్ధం చేశాను బాస్ అని చెప్పి ఆ తీవ్రవాదులతో ఒక అతను అంటూ ఉంటాడు. ఇకప్పుడు వాళ్ళలో ఒక తీవ్రవాది మమ్మల్ని కొట్టి ఆ అమరేంద్ర అరెస్ట్ చేయించాడు. ఎట్టి పరిస్థితులను ఆ అమరేంద్రను వదిలిపెట్టాను. ఈసారి ఎలాగైనా సరే వాడి మీద పగ తీర్చుకొని తీరుతాను. వాడిని, వాడి కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరిని కూడా నేను బ్రతకనివ్వను అని చెప్పి ఆ తీవ్రవాది కోపంతో చెబుతూ ఉంటాడు. మరోవైపు గతం మర్చిపోయిన అమర్ తలకు కట్టుకొని రోడ్డు మీద దేనికోసమో వెతుకుతూ నడుస్తూ ఉంటాడు. బాగి అమర్ ఎప్పుడెప్పుడు ఇంటికి తిరిగి వస్తాడా అని చెప్పి గుమ్మం దగ్గరే నిలబడి అటు ఇటు తిరుగుతూ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.